భయపడేవాడు జగన్ కాదు, భయపడేవాడు చంద్రబాబు. భయపడలేని వాడు జగన్. ఇప్పుడున్న అధికార పార్టీ ఏంటంటుందంటే జనాల్లోకి జగన్ అనేవాడిని మరిపించేయాలి. మరిపించాలని అంటే ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. మన చంద్రబాబు నాయుడు అంటాడు, మీరు ప్రజలు అడిగితే ఓకే, జగన్ అడిగితే మేము ఎలా ఇచ్చేస్తాం, ఏది మేము చేయమన్నాడు. కానీ జగన్ వల్ల ఇవన్నీ పథకాలు వస్తున్నాయి కదా. అమ్మఒడి ప్రవేశపెట్టింది ఎవరు? జగన్. ఇస్తానని చెప్పి ఇవ్వలేనిది ఎవరు? చంద్రబాబు. ఇస్తానని చెప్పింది ఇవ్వలేనిది చంద్రబాబు. ఇస్తానని ఇచ్చింది కూడా జగన్. ఆయన వల్లే కదా పథకాలన్నీ జనాలకి తెలిసి అయ్యాయి. అది మరి ఇప్పుడేంటి మరి దీనివల్ల మరి అరెస్ట్ కనుక అయితే కనుక సింపతి ఏమన్నా వచ్చే అవకాశం? అరెస్ట్ చేసుకుని అండి ఇంకా సింపతి ఇంకా పెరుగుద్ది కానీ తగ్గుద్ది. జగన్ అంటే జగనే కదా. వైసీపీ ఏమంటుందంటే ఇది కక్షపూర్తి చర్యగానే చూస్తున్నారు, కక్షపూర్తి చర్యతోనే అరెస్ట్ చేశారు, కారు తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు. కారులే కదండి తీసుకెళ్తుంటారు, జగన్ కాదు కదా. కార్లు తీసుకెళ్తే కారులో పడ్డాయని అంటున్నారు కదా. ఇప్పుడు మామూలుగా ఏదైనా కూడాను ఇప్పుడు నా బండి కింద ఓలని పడ్డారనుకోండి, బండి అక్కడ ఆపుతారా? ఆపుతారు కదా. పోలీసులు ఆపుతారు, చుట్టుపక్కల జనాలు ఆపుతారు, ఎవరికో తగిలించి దొబ్బేసాడురా అని అంటారు. అదే నేను నడిచెళ్ళాను అనుకోండి, నడిచెలు తగిలితే నేనే కూతీసాను, నేనే కుమ్మిసాను అంటే ఎలాగవుద్ది? అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు, చూడలేని వాళ్ళు ఉన్నారు. అది ఎలా జరుగుతుంది? ఇది ఫేక్ అంటారా నిజం అంటారా? మీరే చెప్పాలి. అది ఫేక్ వీడియోలు పెట్టి ఈయన తలనలగలేదట, బాడీ నలగలేదట, ఫేక్ ఇది గుద్దేసిందంటే ఏది కారు కింద పడిపోయారు అనేసి అని అంటున్నారు. కారు కింద పడితే మామూలుగా ఉంటుందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 3 కార్లను 100 మందికే పర్మిషన్ ఇచ్చారు కదా. ఎక్కువ మంది వెళ్ళడం వల్ల ఇలా జరిగిపోయింది. ఆయనతో పాటు ఆ రోజు 2 చనిపోయారు. ఇప్పుడు రీసెంట్ కూడా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కూడా చనిపోయాడు, అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం వల్ల అని చెప్పేసి కూడా అంటున్నమాట. పూర్వం చంద్రబాబు నాయుడు గుంటూరులో మీటింగ్ పెట్టాడు, చిన్న ఇరుకు సందులో. అక్కడ 10 మంది ఎంతమంది చచ్చిపోయారు. చచ్చిపోయినా కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. పరామర్శించడానికి వెళ్ళకుండాను చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటే మమ్మల్ని కూడా కుమ్మెత్తలు అనుకొని దొబ్బేశాడు. జగన్ కూడా అలా చేయలేదా? ఆయన ఎందుకు చచ్చిపోయాడో ఎలా చచ్చిపోయాడో తెలియదు కానీ మామూలు పరామర్శించడానికి మాత్రం వెళ్ళాడు. అదే జరుగుంటే అక్కడ జనాలు ఉంచుతారా? ఇప్పుడు మీరు అనేవాళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరినైనా కొట్టిసాం అనుకోండి, కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రే ఆడేంట్రా కొడిసాడు అని చెప్పేసి 10 మంది చూసి కొట్టాకొస్తారు. అదే అలా జరగండాలి కదా. అది జరగలేదని అంటే అర్థమేంటి? వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు. ఇది వాళ్ళని జగన్ని మాత్రం ఈ చుట్టుపక్కల వీళ్ళని ఉంచకూడదట. ఎప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒక్క మగాళ్ళట, వాళ్ళ గురించే ఉంటుందట ప్రపంచం. అదే ఏది మన ఆంధ్రప్రదేశ్ అంతా. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పరిస్థితి, సంవత్సరం పరిపాలన? ఎలా ఉంది? మన కష్టాలు ఎప్పుడూ తప్పట్లేదు, కష్టపడడం ఎప్పుడు ఇదే కాదు. మనకి ఏం సౌకర్యం మనకేం పడే వరకు పడ్డాయి కానీ మాకేం లేవు. అప్పుడు జగన్ ఎక్కేటప్పుడు 40 సంవత్సరాలకి డబ్బులు పడ్డాయి, డ్వాక్రాకి డబ్బులు పడ్డాయి. ఈసారి కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకే ఉంది, పొలాలు ఉన్న వాళ్ళకే, కానీ మళ్ళీ లేని వాళ్ళకి ఏమి లేదు. పొలం లేదు, లేదు, ఏ అవకాశం లేదు. మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఆడబిడ్డలు కింద 1500 ఇస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమో మరి ఆయన ఇది ఏం చేస్తాం, ఇస్తే సంతోషమే. పేదవాళ్ళం బతకలేకపోతే కూలికి వెళ్తే కూలి కూడా లేదు, జరగడం ఇబ్బంది. ముసలాయన ఆయన ఇద్దరు పెంచాలి, పాపని ముసలాయన 200 కూలి. పింఛన్ వస్తుందా? ఆయనకే వస్తుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు, తిరగలేకపోతాడు ఆయన. పాప కూడా పిచ్చులు వస్తాయి, ఆ పిల్ల కూడా ఇక్కడ పనికి వెళ్తాం. పిల్లకి మరి ఆ పిల్ల ఇంటికాడే ఉంటాం, ఇద్దరిని పెంచాలి. 200 కూలి వెళ్ళిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి మనం ప్రజల్లోకి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చి మోసం చేశారు, మనం వాళ్ళకి చెప్పాలని చెప్పేసి కూడా అంటున్నమాట. వస్తే మీరు అంగీకరిస్తారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందరూ ఒకటే, మనకి ఎవరైతే మనం ఏం చేయాలి, అందరూ మనం అలాగే చూడాలి. మేము ఎప్పుడూ అనుకోలేదమ్మా. అందరూ ఒకటేలాగే చూడాలి, ఎవరినైనా తేడాగా ఎప్పుడు ఎవరి చూడాలి. చంద్రబాబు నాయుడు 1 year అయింది వచ్చి. 1 yearలో చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ఉన్న అమౌంట్ను బట్టి రోడ్లు బాగు చేపిస్తాం కానీ, ప్రజలకి డబ్బులు ఇవ్వటం కానీ ఎంతో కొంత న్యాయం చేస్తున్నాడు. రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు సర్వే చేయమన్నాడు. సర్వే చేస్తే ఏమని వచ్చింది? మంచి అని చెడు అని చెబుతారు. ఎందుకు చెబుతారంటే బడ్జెట్ ఉంటేనే కదా ప్రభుత్వం ఇచ్చేది. బడ్జెట్ లేకపోతే
ఇప్పుడు ఏడ నుంచి ఇస్తాలో అని చెబుతారు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా, 4 సంవత్సరాలు అప్పుడు ఏదన్నా వాళ్ళ దగ్గర ఉన్నది వరకే ప్రజలకు మంచి చేయాలని చూస్తారు కానీ అటు ఇటు వ్యాపారం చేయాలని చూడరు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాలు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, ఎక్కడ కొట్టేశాడు. హామీలు ఉన్నాయి కానీ ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఏపీ బడ్జెట్ ఎంత ఉందో దాన్ని బట్టి ముందుకు సాగుతున్నాడు. హామీలు ఇచ్చిన తర్వాత ఉన్న బడ్జెట్ని బట్టి ఒకటి తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి స్పాట్లో ఇచ్చాడు. స్పాట్లో ఎలా ఇచ్చాడు? ఇంటి పన్నుని, నీటి పన్నుని, పాత బకాయిలని అందరి దగ్గర వసూలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన సొమ్ము, మన సొమ్మే ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మన సొమ్మే తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంటి పన్ను తీసేసాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి అన్నది అని అమ్మఒడి, తల్లికి వందనం అవి వేస్తున్నాడు. ఇంటింటికి వెళ్ళేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చిన్న పొరపాటు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి క్యాంప్ ఆఫీస్లో మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు గాలికి ఎగరగొట్టేశాడు, క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తాము, దాన్ని స్కాన్ చేసి మీ అభిప్రాయాలు దాంట్లో తెలపండి అంటారు. ఇలా వెళ్తే ప్రజలు వాళ్ళని స్వీకరిస్తారంటారా? స్వీకరిస్తారు, తప్పకుండా జగన్ గారు చేసేది స్వీకరిస్తారు. ఎందుకంటే జనాలు కూడా తెలిసిపోయింది, ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో. ప్రతి సామాన్యుడి